దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ నిర్లక్ష్య వైఖరి వీడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి హెచ్చరించారు. బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన మండలం నరసాపురం గ్రామంలో ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండల అధ్యక్షుడు పుల్లూరు పెద్ద ఖాజావలి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి మాట్లాడుతూ ఇక ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా విషయంలో అనేక అవకతవకలు సృష్టించి ఒకే ఇంట్లో అనేక ఓట్లు సృష్టించి అదేవిధంగా మరణించిన వారికి కూడా ఓట్లు సృష్టించిన రకరకాలుగా ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలు చేసి ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని అన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాల సేకరణ కోసం నేను కాశీనాయన మండలం నరసాపురం గ్రామానికి రావడం జరిగింది. దారిలో నేను ఓబులాపురం నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి నరసాపురం వరకు వచ్చేప్పటికి చాలా అద్భుతంగా ఉంది రోడ్డు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రజలు చెప్తా ఉన్నారు వచ్చి ఓబులాపురం నుంచి ఇక్కడి వరకే కాదు వరికుంట్ల వరకు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఏ ఊరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల మీద అసలు నాయకులు పోరాడడం లేదు. మేము ఓట్లు వేసి గెలిపించింది వీళ్ళు ఎందుకేనా, ఒక్క సమస్య మీద లేకుండా నాయకులు ఈ రకంగా ఉన్నారని ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే నేను అధికార పక్షానికి విన్నవించుకుంటున్నా, మీ మీద ఎంతో అభిప్రాయంతో ఎంతో పని చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేసి గెలిపించినప్పుడు కనీస అవసరాలు, కనీసం కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంటి, రోడ్లు, నీళ్లు, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య వసతులు ఇట్లాంటివన్నీ చూసుకోవాలకుండా మనం నాయకులుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు నాయకత్వం తీసుకునేటప్పుడు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ప్రజలు ఇక్కడ బాధపడుతుంటే చాలా కష్టంగా ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇదేదో చేపిస్తామని చెప్తా ఉన్నాను. కాబట్టి అధికారంలో ఉండే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. నాయకులుగా తిరగడం కాదు, ప్రజా సమస్యల మీద పోరాడాలని నేను కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కోరుకుంటా ఉన్నాను. ఒక ఉద్యమంలాగా ఓటర్ల దగ్గర నుంచి సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. మొదట కడప నగరంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రజలు ఎంతో హ్యాపీగా వాళ్ళ ఉద్దేశాన్ని బయటపెడుతూ మా ఓటు మేము వేసుకోవాలని సంతోషంగా వచ్చి సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కల్స్పాడ్లో ప్రారంభించాం. మొత్తము మన బద్వేలు నియోజకవర్గంలో అన్ని మండలాల వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లాలోని కూడా చేస్తూ ఉన్నారు. కడప జిల్లా అంతా 1 లక్ష సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు, తర్వాత ఏఐసిసి వారి ఆదేశాలు, మన రాష్ట్ర అధినేత షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం, మన ఓటు మనం వేసుకోవాలి. కాబట్టి మనం వేరే వాళ్ళు దాన్ని వేసుకునేదానికి లేదు, మన పేరు మీద 10 మంది వేసుకునేదానికి లేదు. కాబట్టి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారానే మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకుంటా ఉన్నాం. మన